దండి సీన్ గారు రేపు వెళ్తున్నట్టు ప్రతాప్ మీరు అలాగా మేడం దగ్గరికి వెళ్ళి ఇది నా పార్టీ అనాలి ఇంక మీరు రేపు ఏంటి సార్ ఏంటి సార్ మీరు వెళ్ళినప్పుడు పర్వాలేదు. అక్కడ జరిగిన సంఘటన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అయితే మాత్రం మాకు ఏ విధమైన సమాచారం లేదు, వాళ్ళు ఏమీ మమ్మల్ని సంప్రదించట్లేదు ఈ వర్క్ జరుగుతున్న విషయాన్ని. సరే, సంప్రదించడానికి వారికి సుముఖంగా లేరన్న భావనతో మా మున్సిపల్ కమిషనర్ గారిని మాత్రం ప్రతిదీ సమీక్షించమనడం అయితే జరిగింది. శివరాత్రికి ఏదైతే మనం అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఆ టైల్ చూడడం జరిగింది. అది ముమ్మాటికి నీరు పడ్డ తర్వాత జారుగా కనబడ్డది. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని హుటాహుటిని రమ్మని ఏంటిది అని చెప్పి అడిగినప్పుడు ఆయన టూరిజం డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి లేచేసిన టైల్ తీయలేము కాబట్టి దాని మీద కట్టింగ్ చేయించారు. అంటే నేను అనేది ఏంటంటే టూరిజం డిపార్ట్మెంట్ వారైనా సరే చేసేటప్పుడు కనీసం మంత్రి గారితోటైనా మాట్లాడుతున్నారా లేదా అన్నది నాకు అనుమానం వస్తూ ఉంది. అక్కడ అధికారులు ఒక అత్యుత్సాహం, ఏది సంప్రదించట్లే, చర్చించట్లా. గోదావరి మాత విగ్రహం ఉంది ఆవిడది, అక్కడ ఎదుర్కొంటే ఫౌంటైన్ అవసరమా? పొద్దున్నే ఎంపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, దగ్గుబాటి పురంధేశ్వరి గారితో. ఆవిడ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఒక వారం రోజుల్లోనే ఆ ప్రాజెక్ట్ మీద సమీక్షిస్తా అన్నారు. తక్షణమే గోదావరి మాత ఎదుర్కొంటా ఉన్న ఫౌంటైన్ పనులు ఆపమని కూడా చెప్తానని చెప్పి ఆవిడ మాట ఇవ్వడం జరిగింది. నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, అవసరమైతే సంబంధించిన మంత్రి గారితో కూడా మాట్లాడతాం. ఎందుకంటే అక్కడ గతంలో కొన్ని సంఘటనలు, దురదృష్టమైన సంఘటనలు జరిగిన దాఖలాలు మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న పనులు చూస్తూ ఉంటే ఇంకేం అనర్థాలు జరుగుతాయన్న భయం పుట్టుకుంటా ఉంది. అలాగని ఏదైనా సంప్రదిస్తున్నారా, మాట్లాడుతున్నారంటే లేదు. అన్నిటికి మించి నిన్న మీడియా వారితో వాళ్ళు జరిగిన వాగ్వాదం వింటూ ఉంటే కాంట్రాక్టర్ ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండాలి. ఇది కూటమి ప్రభుత్వం. మీడియా వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అదే అంటున్నాను, ఇంకోటి మీరు టైం ఇచ్చారు గతంలో, ఆ టైంకి రమ్మన్నారు కాబట్టి వచ్చి తెచ్చారని చెప్పారు కూడా అన్నాడు. అది ముమ్మాటికి కలెక్టర్ గారి దృష్టిలో నేను అది పెట్టడం జరిగింది, ఎంపీ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు కందుల దుర్గేష్ గారితో కూడా నేను మాట్లాడతాను వ్యక్తిగతంగా. ఆ మాట్లాడే మాటలు చాలా తప్పు. నోరు సంభాలించుకుంటే మంచిది కాంట్రాక్టర్. గతంలో జరిగిన తప్పులు మీడియా వారు పబ్లిసిటీ జరగడం వల్ల ఇంకేది వలన జరిగిందన్నది ప్రభుత్వాలు చూసుకుంటాయి, ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటుంది. అతను చేయాల్సింది వ్యాపారవేత్తగా అతను టెండర్ వేసుకున్నాడు, అతనికి వర్క్ వచ్చింది, ఒళ్ళు దగ్గరెట్టుకొని కాంట్రాక్టర్ తన పనులు తను చేసుకుంటే అతనికి మంచిది, అతని ఫర్మ్ కూడా మంచిది. నోరు ఇంకోసారి జారితే ఈసారి ఊరుకునేది కూడా ఉండదన్నట్లు కూడా కాంట్రాక్టర్ గారు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలోనే టూ మచ్ డెమోక్రటిక్ అయిపోవడం వల్ల ఈ మాటలు వస్తున్నాయేమో అని మాకు కూడా అనిపిస్తూ ఉంది, అతి మంచితనం. కాబట్టి అది కూడా నేను సంబంధించిన మంత్రి గారితో కూడా మాట్లాడతానని మీడియా వారికి తెలియచేస్తూ అన్నిగా భావించవద్దని మీడియా వారికి కూడా నా తాలూకు అభ్యర్థనగా కూడా మీకు కోరుతా ఉన్నాను. ఏదండి సార్, ఇక్కడ అంతా కూడా కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలే. కాంట్రాక్టర్కి ఏ పార్టీ ఉండదండి, అతను కాంట్రాక్టర్గానే చూస్తాం. అతను ఏ విధంగా చేస్తున్నాడు అన్నది మంత్రి గారితో నేను మాట్లాడతాను. నన్ను అడిగిన ప్రశ్నే అడిగితే ఇంకా అక్కడ కూడా మంచిది.
ఒకసారి ఎంపీ గారితో కూడా సమన్వయం చేసుకొని కలెక్టర్ గారితో రివ్యూ చేస్తామండి తప్పకుండా. మీరు ఆయన అడిగితే మంచిది. లోకల్ ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను నా జనసేన నా బీజేపీ నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తా ఉన్నా. అందరు కూడా అలా సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు బాగుంటాయి. ఈ మాట ఆయన అడిగితే ఇంకా మంచిదని నా అభిప్రాయం. నాకైతే మాత్రం ఏం జరిగిందన్నో తెలియదు. అది వాస్తవేనండి. అదే ఇప్పుడు శాఖల మధ్యన టూరిజంకి ఇరిగేషన్ కూడా సమన్వయం లేదా చెయ్యాలి. కలెక్టర్ గారితో ఎంపీ గారితో 1 వీక్లో మేము మళ్ళీ సమీక్షించి అది ఎలాగన్నది సార్ట్అవుట్ చేయిస్తాం. ఎంపీ గారు గోదావరి మాత విగ్రహం ఎదుర్కొంటా ఫౌంటైన్ అన్ని కూడా ఆవిడ సమీక్షిస్తా అన్నారు. ఆవిడైతే ఈ డిజైన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆవిడ కూడా చూడాలన్నారు. కలెక్టర్ గారితో కమిషనర్ గారితో రివ్యూ చేయాలని నేను కూడా అభ్యర్థించాను. చేస్తానని మాట ఇచ్చారు. అదన్నీ అయ్యేంత వరకు పనులు అక్కడ తాత్కాలికంగా ఆపమంటారు. అయిన తర్వాత నెక్స్ట్ నిర్ణయం తీసుకుని ఏం చేయాలని ఫర్దర్గా వెళ్దాం.